ప్రైమ్ టైం డిబేట్కి స్వాగతం. నేను శ్రీహరి. ఓవైపు కోవిడ్ మరో స్థాయిలో కేసులు పెరుగుతుంటే అన్లాక్ సడలింపులు ప్రజల భయాందోళనలతోనే బయటకు వస్తున్నా తమ పని తాము చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసినప్పటికీ ఆర్థిక పరిస్థితులు మాత్రం ఇంకా కుదిరిపడే పరిస్థితులు కనిపించట్లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలతో ఆర్థిక సర్దుబాటు చేస్తున్నా, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీతో కొంత ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా సాధారణ పరిస్థితి అయితే ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. అందుకే నేరుగా బదిలీ చేయాలనే డిమాండు, మరోవైపు ఆర్థికంగా ఆదుకోవాలనే డిమాండు, వడ్డీపై వడ్డీలొద్దంటూ సుప్రీం సైతం స్పందిస్తున్న తీరు మధ్య కేంద్రం ఏం చేయబోతోంది, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి చర్చ దీనిపై ఉండొచ్చు, ఏ నిర్ణయాలు జరగవచ్చు, కేంద్రం ముందుకొస్తున్నటువంటి డిమాండ్లు ఏంటి, అసలు ఏం చేయాలి, ఏం చేయబోతున్నారనే దానిపైన కూడా ఆసక్తి పెరుగుతోంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశంలో టీఆర్ఎస్ కావచ్చు, మరికొన్ని ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాల్లోనూ కాంగ్రెస్ కూడా చాలా స్పష్టంగా కరోనా ఆర్థిక పరిస్థితులపైన, రాష్ట్రాలకు ప్రజలకు రావాల్సినటువంటి ఆర్థిక వసూలుబాటు పైన కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిస్కషన్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అలానే బెల్లయ్య నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ విభాగం ఆల్ ఇండియా చైర్మన్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక ప్రముఖ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులైనటువంటి పాపారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఎస్, వెల్కమ్ సార్. ముందుగా పాపారావు గారు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరమైనటువంటి ఫైట్ అయితే మాత్రం పార్లమెంట్ సమావేశాల్లో జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు ప్రజల నుంచి, మేధావుల నుంచి, లేదా కొందరు ఆర్థిక రంగ నిపుణుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు కావచ్చు, ఇదే వైపుగా అటు కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు కూడా ఇటువైపుగా ఉన్నాయి. ఎస్, పాపారావు గారు, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంటే అన్లాక్ తర్వాత పరిస్థితి అంతా కూడా చక్కబడలేదు అనేది కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్గా ఉండబోతోంది? ముందు కొంచెం సూక్ష్మంగా పరిస్థితి ఎలా ఉందనేది, ఓవరాల్గా పరిస్థితి అంటే ఒక రకంగా కనీ విని ఎరుగినటువంటి దారుణమైనటువంటి దుస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ ఉంది, పతనం. ఎందుకంటే నేను చూసింది ఏంటంటే G20 దేశాల్లో, G20 దేశాలంటే గ్రూప్ ఆఫ్ 20 అంటారు. G7 అనేది ధనిక దేశాల సమూహం అయితే, అలాగే అతిపెద్ద దేశాలు కానీ అతి ధనిక దేశాలు కానీ అన్నిటి కలిసి సమూహం G20. ప్రధానమైన దేశాలు ప్రపంచంలో 20 దేశాలు, దానిలో మనం కూడా ఉన్నాం. G20 దేశాల్లో ఈ తొలి క్వార్టర్లో, మన మొదటి త్రైమాసికంలో మనది ఆర్థిక వ్యవస్థ 23.9% పతనం అయింది. ఇదే హైయెస్ట్ పతనం. ఆ G20 దేశాలన్నింటిలోకి ఎక్కువ పతనం ఇదే. ఆఖరికి అమెరికాలో కూడా ఇంత తీవ్రంగా కరోనా, ఇప్పుడు కూడా అది నెంబర్ 1 కదా కరోనాలో. ఈ మధ్య మనం పికప్ అయ్యింది, మన దేశం దాని విపరీతంగా వ్యాధి పెరిగింది, నెంబర్ 1. అట్లాంటి దేశంలో కూడా 12% చుట్టుపక్కలే పతనం అయింది ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ ఈ పతనం వెనక, ఇప్పుడు ఎవరైనా కానీ మన మిత్రుల్ని కలిస్తే బీజేపీ నాయకుల్ని, వాళ్ళు చెబుతుంది ఏంటంటే ప్రపంచం అంతా ఉంది కరోనా అని. నిజమే, ప్రపంచం అంతా కరోనా ఉంది, కరోనా బాధ్యత దేశాలు అన్ని. కానీ ప్రపంచ దేశాల్లో అన్నిటి ఆర్థిక పరిస్థితి ఇలా చితికిపోలా, మనకి చితికిపోయినంతగా చితికిపోలా. ఎందుకంటే ఆ దేశాల ప్రతిస్పందన వేరేగా ఉంది. కరోనా సమస్య వల్ల వచ్చిన ఆర్థిక ఇక్కట్లకి వాటి ప్రతిస్పందన వేరేగా ఉంది. భారతదేశం ప్రతిస్పందన వేరేగా ఉంది. ఉదాహరణకి చైనా, వీళ్ళకి కోపం రావచ్చు కానీ చైనా అనగానే, చైనా 3.8% పెరిగింది. దేశాలన్నీ 3.5% పైన పెరిగింది జీడిపి. అన్ని దేశాలు నెగిటివ్ లోకి వెళ్తుంటే అది 1-2 దేశాలు పెరిగినాయి. దానిలో హైయెస్ట్ నాకు తెలిసి చైనా పెరిగింది 3.5%. మరి అంటే చైనాని మోడల్ అనేది చెప్పేది ఎందుకంటే మన శత్రుత్వాలే, మోటార్ వైరుధ్యాల్లో రాజీ పడమని. ఈ దేశంలో వాడు కమ్యూనిస్ట్ కావచ్చు, ఎవడు కావచ్చు, ఈ దేశ పేట్రియటిజం కంటే ఇప్పుడు ఏ దేశానికైనా అది అంతిమంగా అంతర్జాతీయవాదం వాదించినటువంటి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా కూడా పేట్రియటిజమే మాట్లాడాల్సి వచ్చింది దేశాన్ని కాపాడడం. కాబట్టి పేట్రియటిజమే మోడల్ ని తీసుకుని, చైనా కూడా సింగపూర్ ను మోడల్ గా పెట్టుకుని ఎదిగింది. కాబట్టి మోడల్ ని తీసుకుంటే తప్పేం లేదు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు. రెండోది నేను ఇంకోటి చెబుతాను. ఈరోజు ఇండోనేషియా అనే దేశం ఉంది. ఇండోనేషియా దేశం మనలాంటి దేశమే. అది కూడా షేర్ మార్కెట్లు పెద్ద ఎత్తున ఆధారపడ్డ దేశం. దానిలో కూడా షేర్ మార్కెట్ల పెరుగుదలని ప్రతిసారి పేపర్లు కోట్ చేస్తానే ఉండేవి. మొన్నటిదాకా కూడా అది వస్తానే ఉండేది ఇప్పుడు ఆ వార్త. అట్లాంటి దేశం కూడా నేను కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, 2 రోజుల క్రితం మామూలుగా ప్రతి దేశం కేంద్ర బ్యాంకుకి ఉన్న మ్యాండేట్ అంటారు, అంటే కేంద్ర బ్యాంకు ప్రధానమైనటువంటి లక్ష్యంగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం అనేది ఉంటుంది. భారత రిజర్వ్ బ్యాంక్ కూడా అదే ఉంది.
అందుకనే ద్రవ్యలోటు పెరగకూడదని చెప్పి ఈ రోజు ప్రభుత్వాల మీద రుద్దపడుతుంది. ఎందుకంటే ద్రవ్యలోటు అంటే ఏదైతే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే ద్రవ్యోల్బణం అంటే రూపాయి విలువ పత్రం అవటం, కరెన్సీ ధరలు పెరగటం జరుగుతాయి అని. అట్లా రూపాయి విలువ పత్రం అయ్యేటట్లయితే కనుక రిజర్వ్ బ్యాంక్ వచ్చిన బాధ ఏంటని మీరు అడగచ్చు. దాన్ని కట్టడి చేసే విషయంలో ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండాలనేది ఎందుకు కోరుకుంటున్నారు? ఇది ఒక రిజర్వ్ బ్యాంక్ వచ్చినటువంటి సమస్య కాదు. ప్రపంచంలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు ఏదైతే ఫైనాన్స్ సంస్థలు, IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఉన్నాయో, అప్పులు ఇచ్చిన సంస్థలు వివిధ దేశాలకి అవి పెట్టిన షరతు ఇది, ద్రవ్యలోటు పెరగకూడదు అనేది. ఎందుకంటే ద్రవ్యలోటు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి విలువ ఇంకో కరెన్సీ విలువ పత్రం అయితే ఆ దేశంలో విదేశస్తులు షేర్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడుల విలువ కూడా పడిపోద్ది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు రూపాయల్లో తెచ్చి పెట్టిన పెట్టుబడి అది రూపాయి విలువ పత్రం అయితే ఆ పెట్టుబడి విలువ వాళ్ళకి వచ్చే లాభాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి రూపాయి విలువని కాపాడటం బాధ్యతగా రిజర్వ్ బ్యాంక్ కి, అది మన భారత ప్రభుత్వం పెట్టుకున్న మ్యాండేట్ కాదు, అది అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి వచ్చిన మ్యాండేట్ ప్రకారం నడుస్తుంది. అందుకే చూడండి, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్లుగా కూడా చాలా సందర్భాల్లో IMF లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఉండటం కూడా గమనార్హమైన విషయం. అదే నేను తప్పు పట్టడం లేదు కానీ చెబుతున్నాను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఆ మ్యాండేట్ ఉంది. కానీ ఇండోనేషియా ఆ మ్యాండేట్ ను మొట్టమొదటిసారిగా దాన్ని ఏంటి నేను లెక్క చేసేది అన్నట్టు ద్రవ్యోల్బణం విషయం పక్కన పెట్టి దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధిని కూడా తన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా మ్యాండేట్ లో పెట్టుకుంది. అంటే చూడండి వాళ్ళు ఎంత సాహసోపేతమైన చర్య. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధిని పెట్టుకోవటం, నిరుద్యోగాన్ని కంట్రోల్ చేయటం మ్యాండేట్ గా తన కేంద్ర బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా మ్యాండేట్ లో పెట్టుకోవడం అంటే దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని లెక్క చేయకుండా, అదే ఫిస్కల్ డెఫిసిట్ ని లెక్క చేయకుండా డబ్బులు ఖర్చు పెడితేనే నిరుద్యోగం తగ్గుద్ది, ఆర్థికంగా వృద్ధి జరుగుద్ది. అలాంటి ప్రయత్నమే కదా కేంద్రం కూడా ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అని పెట్టి వివిధ రంగాలను ఆదుకుంటూ మళ్ళీ వ్యవస్థని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పింది. శ్రీహరి గారు నేను ఏం ప్యాకేజ్ అది? ప్యాకేజ్ అనే నాటకం అది. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో నిజం ఎంత, అబద్ధం ఎంత అందరికీ తెలుసు. దానిలో అప్పులు ఇస్తామన్న వాగ్దానాలు మినహాయిస్తే MSMEలకు అప్పులు ఇస్తాం, రైతులకు అప్పులు ఇస్తాం, ఇవన్నీ తడిచి మోపుడైనటువంటి రైతులకు ఇస్తాం, అప్పులు తీసుకునే స్థితిలో లేదు. క్రెడిట్ తీసుకునే శక్తి ఎంతగా సన్నగిలిందో మొన్న మధ్య వచ్చినటువంటి నాన్ ఫుడ్ క్రెడిట్ డేటా కూడా రికార్డు స్థాయిలో పత్రమై ఉంది. అప్పులు తీసుకునే శక్తి కూడా ఎవరికి లేదు ఈ రోజు. ఆ EMIలు కట్టలేకే కదా మారిటోరియం వచ్చింది, మధ్యతరగతి కూడా. ఇంకా రైతాంగానికి అప్పులు ఎక్కడ తీసుకునే స్థితి ఉంది? ఆల్రెడీ వాళ్ళు అప్పుడు తలిసి మోపుడైపోయి వ్యవసాయం నష్టంగా వచ్చి వాళ్ళు రుణమాఫీ చేయమని బతిలాడుకుంటున్న వాళ్ళు, రుణమాఫీ కాక బ్యాంకుల్లో వీళ్ళు డబ్బులు కట్టలేక ఆల్రెడీ కొత్త లోన్లు వచ్చే పరిస్థితి. అసలు రుణాలు వచ్చేదే దేశంలో 30-35% మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకునే పరిస్థితి. మామూలు రైతులు, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోతారు. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఈ దేశంలో ప్రభుత్వం చేసిందంట అప్పులు ఇస్తామనే వాగ్దానంతో 20 లక్షలు బ్లాక్ చేసేసి ఒక పెద్ద బెలూన్ లాగా దాన్ని ఊరించి అందరికీ అర్థమైంది ఆ కథ ఏంటో, అది అబద్ధం అని చెప్పి దాంతోనే 23% కాదు. అటువైపు కేంద్రం దీని ద్వారా ఏదో మార్పు రాబోతోంది, నిజంగా ఇలాంటి కష్టకాలంలో ఇంతకంటే మంచిది లేదని మీరు చెప్తుంటే అసలు ఏది దీని వల్ల అవుతుంది అనేటువంటి కోణంలో మీరు చెప్తున్నారు. ఎస్, నిన్న కూడా మనం చూసాం, పార్లమెంట్ సభ్యులు కూడా ఇదే అడిగారు, పార్లమెంట్ లో కూడా ఇదే డిస్కషన్ కూడా కాబోతోంది. చివరి ముక్క ఏం లేదు ఇక్కడ ఏంటంటే నేను చెప్తుంది కాదు, నేను 23.9% మైనస్ రాకముందు నుంచి మాట్లాడుతున్నాను. మీ ప్రూఫ్ కూడా కాదు, అది వచ్చిన తర్వాత నిరుద్యోగ గణాంకాలు వచ్చిన తర్వాత ఈ రోజు మిడిల్ క్లాస్ ఎంతగా చితికిపోయిందో, హైదరాబాద్ రోడ్ల మీద తిరిగితేనే మీ పేపర్లు చదవకుండా కనపడుతున్న తర్వాత టూలెట్ బోర్డులు చూస్తే గ్రామీణ వ్యవసాయం కూడా మళ్ళీ దెబ్బతినబోతున్నటువంటి వాతావరణం మళ్ళీ తిరిగి కనపడుతున్న తర్వాత మొన్నటిదాకా బాగుంది అనుకున్నది మనం ఎలా క్రిసిల్ రేటింగ్ కూడా ఇవాళ వచ్చింది 9% వరకు ఇంకా పడిపోయేటువంటి పరిస్థితి రాబోతోంది అనేటువంటి వాళ్ళు ఇచ్చారు. నేను విమర్శించడం కాదు, ఇదేదో ఉన్న పరిస్థితి పైన మనం మాట్లాడుతున్నాం. డిస్కస్ చేద్దాం సార్. ఎస్, బెల్లనాయక్ గారు, ఏంటి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. సో ఇప్పటికే మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పదే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రఘురామ్ రాజన్ లాంటి వారు కూడా ఇదే డిమాండ్ వస్తుంది, నగదు బదిలీ చేయాలనేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా వృద్ధి రేటు కూడా చాలా క్షీణించినటువంటి పరిస్థితి, మరోవైపు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తోంది కేంద్రం. ఏం డిమాండ్ చేయబోతున్నారు రేపు పార్లమెంట్ సమావేశంలో కూడా? వాళ్ళ అందరికీ తెలిసినటువంటి విషయమే, తెలిసి కూడా తెలవనట్టు ప్రభుత్వం నటిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీగా మేమేం అడుగుతున్నామంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ ఉప్పగూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అందరూ మాట్లాడుతున్నాం, అందరికీ తెలిసినటువంటి విషయమే. నిన్నటి దాకా బుకాయించినటువంటి మేధావులు కూడా, బీజేపీని ఎత్తుకున్నటువంటి వాళ్ళు కూడా వాస్తవాలు ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ
నిరుద్యోగం, ఒకవైపు డిమానిటైజేషన్ నుంచి మొదలైనటువంటి ఆర్థిక క్షీణత భారతదేశంలో ఇవాళ మనం మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటారు. ఇప్పుడు మన చేతులారా మనమే కాల్చుకొని జిఎస్టి నుంచి మరింత అధపాతాళానికి పడిపోయి ఈ కరోనాతోనే ఇవాళ లేవకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దాన్ని బాగు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచనతో ముందుకు రాబోతున్నది. మేము కాంగ్రెస్ పార్టీగా ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం కోసం ప్రజల కొనుగోలు శక్తిని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పదే పదే అదే చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రజల ఆర్థిక వ్యవస్థను పనులు కల్పించకుండా, కొనుగోలు శక్తిని పెంచకుండా, ఎందుకంటే ఆల్రెడీ మన ఎకనామికల్ సిస్టమ్ కొలాప్స్ అయింది, కోట్ల ఉద్యోగాలు కోల్పోయింది. కోట్ల ఉద్యోగాలు డిమానిటైజేషన్ తర్వాత ఉద్యోగాల ప్రక్రియ, చిన్న పరిశ్రమల మూసివేత మొదలైతే కరోనాతోని ఇవాళ సామాన్యులు కూడా కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ప్రభుత్వమే చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నిన్నటి దాకా 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని ఊదరగొట్టి దాంట్లో ఏం కేజీ కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం. దాదాపు కనీసం కరోనా లాక్డౌన్ ప్రకటిస్తే కోట్లాది మంది నడిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం, వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలో ఏదన్నా మార్పు వచ్చినట్టయితే కనపడట్లేదు. ప్రభుత్వం ఏదన్నా ఉపాధి హామీ 10 దినాలు పెంచడం కానీ లేదా ఇస్తున్నటువంటి ఇది కూడా పెంచినటువంటి పరిస్థితి కానీ అవన్నీ ఆత్మనిర్భర్లో భాగంగానే చేశారు కదా, అది చేసినట్లు కాదా? అంటే ఉపాధి హామీ 10 దినాలు పెంచడం అనేటటువంటి దాన్ని సరిపోదంటున్నాం మేము. అది అసలు ఆ ఉపాధి హామీని అపహాస్యం చేసి మాట్లాడినటువంటి వాళ్ళు కదా. ఇవాళ ప్రజలు గ్రాడ్యుయేట్ చేసి పిహెచ్డీలు చేసి రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూట గడవడం కోసం, తిండి కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మన సమాజం నెట్టివేయబడుతుంది ఈ పరిస్థితి తర్వాత. కాబట్టి రేపు జరగబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఆర్థిక స్థితిని బాగు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోదలుచుకున్నటువంటి చర్యలు ఏంటి, వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా? మంత్రి గారు అసలు జిఎస్టికి సంబంధించినటువంటి డబ్బులు రాష్ట్రాలకు ఇవ్వడానికి కూడా మా దగ్గర పైసలు లేవని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా రెవెన్యూ మొత్తంగా కొలాప్స్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ రెవెన్యూను ఎట్లా రీబిల్డ్ చేయడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము అంటున్నాం దానికి ప్రతిపాదనగా ఖచ్చితంగా ప్రతి మనిషికి 7,500 నుంచి 10,000 రూపాయల వరకు కనీసం ఈ లాక్డౌన్ పీరియడ్ లేకుంటే ఈ పరిస్థితి కొనసాగినంత ఒక 6 నెలల కాలం అన్నా కూడా ప్రజలకు సాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తా ఉన్నాం. అది చేయడం వల్ల మొత్తం మార్కెట్ అంతా కూడా రీస్టెబిలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రీస్టెబిలైజ్ కాకుంటే పరిస్థితి మరింత దారుణంగా పోతుంది తప్ప ఇంకో మార్పు రాదు అని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి నాయక్ గారు మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం సార్ శ్రీధర్ రెడ్డి గారు. పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి మీటింగుల్లో కావచ్చు లేదా నిపుణుల నుంచి కూడా ఫైనాన్షియల్గా ఏ విధంగా గాడిన పడేటువంటి ప్రయత్నం జరగబోతోంది. దీనికి ముఖ్యంగా ప్రజల చేతిలో డబ్బులు మారాలి, దానికి నేరుగా నగదు బదిలీ లాంటివి కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి డిమాండ్ వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఎలా జరుగుతోంది, ఏం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు శ్రీధర్ రెడ్డి గారు? ఒకటి, పాండమిక్ సంబంధించి చేపట్టాల్సిన రిలీఫ్ మెజర్స్ ఇప్పటికే చేపట్టారు. ఓకే, పార్లమెంటు రేపొద్దున సమావేశం అయ్యేది ఓన్లీ ఈ కరోనా సమయంలో జరుగుతున్నటువంటి రిలీఫ్ మెజర్స్ గురించి చర్చించడానికి కాదు కదా. 20 బిల్లులు, 11 ఆర్డినెన్స్లు ఉన్నాయి. రకరకాల రంగాలకు సంబంధించి పోర్ట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మెడికల్ రంగానికి వరకు ఉన్నటువంటి బిల్స్, గతంలో మనం ఇచ్చినటువంటి ఆర్డినెన్సెస్ని బిల్స్గా మనం ఆమోదించేటటువంటి ఒక పనులు చాలా ఉన్నాయి. ఇట్ విల్ బి చాలా వైడ్ రేంజ్ ఇష్యూస్ని కన్సల్ట్ చేసేటువంటి ఒక సెషన్గా ఇది ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ చైనా ల్యాండ్ ఎల్ఏసి డిస్ప్యూట్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా విషయాలు చర్చకు వస్తాయి. ఇవి ఓన్లీ ఈ రంగానికి సంబంధించినవి మాత్రమే కాదు. కాకపోతే నేను ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతుంటే విన్నాను, ఇప్పుడు ఆర్థిక రంగం కుదేలైపోయిందని చెప్పి, లేకపోతే చైనా చాలా బ్రహ్మాండంగా ఉంది, భారతదేశం బాగలేదని చెప్పేసి మా పాపారావు గారు చెప్పినా కానీ 3.8% గ్రోత్ వచ్చింది చైనాకి. అదేదో నన్ను అభిమానంతో కాదు, లెక్కలు చెప్తున్నానని చెప్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు. 3.8% గ్రోత్ వచ్చింది అని పాపారావు గారు చెప్తున్నారు. పేపర్లలో చైనాలో అతిపెద్ద ఆహార సంక్షోభం నడుస్తూ ఉంది, క్లీన్ ద ప్లేట్ కాన్సెప్ట్ అన్నట్టు గతంలో ఎప్పుడో చెప్పారంట. మావో ఆయన ఎవరు ఉన్నారు కదా, జడాంగ్ విడాంగ్ ఉన్న టైంలో మళ్ళీ అదే కాన్సెప్ట్ ఇవాళ తీసుకొచ్చారు. అక్కడ క్లీన్ ప్లేట్ కాన్సెప్టు, భోజనాలకు కూడా కష్టం అవుతుంది ప్రజలకు,
అదంతా కూడా ప్రజల్ని దృష్టి మళ్లించడం కోసం భారతదేశంతో బార్డర్ డిస్ప్యూట్ పెట్టుకొని అడౌట్ చేస్తున్నారని చెప్పేసి ఏమో అక్కడ పత్రికలు చెప్తున్నాయి. పాపారావు గారికి 3.4% గ్రోత్ కనబడతా ఉంది. ఎందుకంటే మన దేశాన్ని తిట్టుకోవడము, ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలను పోవటమే మేధావితనం అయిపోయింది మన దగ్గర అన్ఫార్చునేట్లీ. సరే, వారి మీద వ్యక్తిగతంగా నేను చెప్పాలని కాదు. ఏదేమైనా ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా 10% ఆఫ్ ది కంట్రీస్ టోటల్ జీడిపి కాంగ్రెస్ పార్టీ హాస్ డిమాండెడ్ ఫర్ 5%, ఇండస్ట్రీ డిమాండెడ్ ఫర్ 3%. ఏకంగా దేశము, భారత ప్రభుత్వము 10% ఆఫ్ ద జీడిపిని ఈ ఆత్మనిర్భర్ భారత్ లో 21 lakhs దగ్గర 21 lakh crores ని వివిధ రంగాలకి కేటాయించి, ఎంఎస్ఎంఈలకు 4 లక్షల కోట్ల దగ్గర మిగతా రకంగా అన్ని రంగాలకు ఇచ్చి ఇవాళ ఈ ఎకానమీని రివైవ్ చేసే ప్రయత్నంలో మనం ఉన్నాం. దానికి ప్రభుత్వానికి అందరూ కలిసి రావాలి. అటువంటి సానుకూల దృక్పథంలో ఉన్నటువంటి చర్చలలో వీళ్ళు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఉండాలని కోరుకుంటాం. ఒక్క సేదరెడ్డి గారు, ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులే కాదు, నిన్న టీఆర్ఎస్ ఎల్పీలో కూడా మాట్లాడుతూ మాకు రావాల్సినటువంటి జిఎస్టీ కానీ కరోనా తర్వాత అందించాల్సినటువంటి ఆర్థిక సాయం పైన అనేక సార్లు మేము అడిగినా కూడా స్పందించిన తీరు కానీ వీటన్నిటిపైన సభ బయట లోపల ఆల్రెడీ మేము చర్చలు జరిపాం, చాలా మందితో ఫైట్ అయితే చేయబోతున్నామని వారు చెప్తున్నటువంటి వాదన. ఇప్పుడు అన్ని పక్షాలు ఏ రాష్ట్రాన్ని అయితే రిప్రజెంట్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు వాళ్ళు రిప్రజెంట్ చేయాలని ప్రభుత్వంతో పోరాడాలని కోరుకున్నటువంటి ఒక డెమోక్రటిక్ సిస్టంలో మనం ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఏమి వాళ్ళు వచ్చి మా మీద కొట్టాడబెట్టిన విషయంగా అనుకోము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు పోయి అక్కడ మా జిఎస్టీ డ్యూస్ మాకు ఇవ్వండి అన్నారనుకోండి, అది వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్. ఆ ప్రభుత్వం ఏం తప్పనుకోదు. లేకపోతే ఈ పాండమిక్ని ఎదుర్కోవడానికి మాకు కొన్ని నిధులు ఎక్స్ట్రా ఇవ్వండి, ఇంకొన్ని ఫెసిలిటీస్ ఇవ్వని అడిగారు అనుకోండి, అది రైట్ఫుల్ డిమాండ్ కదా, తప్పేందుకు అనుకుంటామండి. మేము ఫెడరల్ స్ట్రక్చర్ని, ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో నడుస్తా ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ రూలింగ్. మాకు బెలైనాయకు నవ్వుతున్నాడు, మళ్ళీ నవ్వుదాం. నా ముచ్చట ఏంటంటే ఇవాళ మేము ఈ పాండమిక్ సంబంధించి జిఎస్టీ విషయానికే నేను వస్తా శ్రీహరి గారు. మార్చి 31, 2020 వరకు ప్రజలందరికీ తెలియాలి, మిగతా పార్టీలకు కూడా తెలియాలి, జిఎస్టీ గ్యాప్ సంబంధించినటువంటి బకాయిలు ₹1 లేదు. 220 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఎక్కువ వచ్చినాయి. వాస్తవానికి వాళ్ళ ఉద్దేశం ఏంది? సర్ప్లస్ ని తీసుకుపోయి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో వేశారు, ఆ డబ్బులు మాకు ఏమని చెప్తారు. దట్ ఈస్ నాట్ యువర్ డిస్కషన్ మిత్రమా. ఒకసారి అక్కడ వేసిన తర్వాత పార్లమెంట్ అప్రూవల్ రావాలా. మీకు రావాల్సినటువంటి ఐజిఎస్టీయో లేకపోతే సిజిఎస్టీ సంబంధించినటువంటి దాంట్లో మీ వాటా ఏమైనా ఉంటే అది ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల క్వార్టర్కి ఈ కాలానికి రాలేదు. మీకే కాదు, దేశం మొత్తానికి రాలేదు. -23.9% జీడిపి డీగ్రోత్ కనబడతా ఉంది. ఇబ్బంది ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సెపరేట్ టెరిటరీ ఏం లేదు. మీరంతా దేశంలో ఉంటే కేంద్రం హిమాలయాల్లో ట్యాక్సులు కలెక్ట్ చేయదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఒక వెసులుబాటు ఇచ్చారు. 97,500 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్, ఓవరాల్ 2.5 lakhs crores రిక్వైర్మెంట్ ఉంది. మీరు ఫండ్స్ ఇంకా మొబిలైజ్ చేసుకోగలిగితే మేము ఇంట్రెస్ట్ అనేది మీకు కడతాము, చూసుకోమని చెప్పారు. ఓపెన్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటారా, రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి అప్పు తెచ్చుకుంటారా చేయమంటే దానికి కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాని వాళ్ళు మేము ఇవన్నీ చేయమండి, మీరే డబ్బులు తీసుకొచ్చుకొని మాకు ఇవ్వమని చెప్పి లెటర్ రాశారు. దానికి కూడా ఒప్పుకున్నారు కదా కేంద్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వమే ఆ 97,500 కోట్ల రూపాయలు సమీకరించి రాష్ట్రాలకు కావాల్సినటువంటి రావాట ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి దాంట్లో పంచాయతీ లేదు. ఉన్నటువంటి కష్టకాలంలో వెనక ముందు రావడం సహజం. అయితే ఈ పాండమిక్ సందర్భంగా సహాయం చేయలేదు అని చెప్పేసి మాట్లాడితే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రామిక్ రైట్స్ వరకు కూడా వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్కి సంబంధించి మైగ్రెంట్ వర్కర్స్కి ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా సామాన్య గృహిణులకు ఇచ్చినటువంటి సిలిండర్ల దగ్గర నుంచి హాస్పిటల్లో ఇచ్చినటువంటి పీపీఈ కిట్లు, మాస్కులు, వెంటిలేటర్లు, మందులు, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ పెయిడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం గురించి ఇక్కడ చర్చ చేస్తున్నాం కాబట్టి 8,352 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అదర్ దాన్ ది లోన్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఇవాళ 10,000 రూపాయలు ప్రధానమంత్రి కింద హైదరాబాద్ లోనే 2 లక్షల మంది వీధి వ్యాపారులకు లోన్లు ఇచ్చాం. చేద్దాం, డిస్కస్ చేద్దాం తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా డిస్కస్ చేద్దాం సార్. ఎస్ గీతానంద్ గారు ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఎవరైతే అప్పులు సంబంధించి కూడా ఎన్పిఏలు ప్రకటించవద్దు అన్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఈఎంఐలు సంబంధించి కావచ్చు, చక్రవడ్డీ విషయం పైన కూడా ఒక కమిటీని అయితే కేంద్రం నియమించినటువంటి పరిస్థితి, అధ్యయనం కోసం దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోందా, లేకపోతే ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చినా అది ఇంప్లిమెంట్ కావట్లేదా? బ్యాంకులు ఏం చెప్తారు దీనికి?
సో బ్యాంకుల్లో యాక్చువల్గా మారటోరియం వచ్చిన తర్వాత సరైనటువంటి అవగాహన లేని సమయంలో బ్యాంకుల నుంచి వచ్చిన సజెషన్ ఏంటంటే మీరు కట్టేయండి, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టేయండి, లేకపోతే వడ్డీ మీద వడ్డీ పడుతుంది, మీకు ఈఎంఐలు పెరిగిపోతాయి అని మొదటి నుంచి కూడా దాన్ని మారటోరియం అనే ఫెసిలిటీని అందరూ వాడుకోనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది ఫస్ట్లో. ఆ తర్వాత ఏమైంది, లెక్కలు కనుక చూస్తే వడ్డీ మీద వడ్డీ ఎప్పుడైతే పడుతుందో దానివల్ల ఈఎంఐలు అంటే ఒక 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు మనం ఇంటి లోన్లు తీసుకొని ఇప్పుడు ఒక సంవత్సరం కనుక కట్టున్నట్లయితే అదనంగా ఇంకొక 3-4 ఈఎంఐల నుంచి 10 ఈఎంఐల దాకా పెరిగేటువంటి పరిస్థితులు మనకు కనబడ్డటువంటి పరిస్థితి. దాని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ వడ్డీ మీద వడ్డీ తీసేయమని చెప్పి. దానికి సంబంధించినటువంటి నిర్ణయము, అలాగే మారటోరియం ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి నిర్ణయము, దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఒకవేళ కనుక 2 సంవత్సరాల పాటు మారటోరియంని ఎక్స్టెండ్ చేస్తామన్న ప్రభుత్వం మాట కనుక కట్టుబడి చేసినట్లయితే బ్యాంకింగ్ రంగం కుదేలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒక పక్క వాదనగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మారటోరియం కనుక ఎక్స్టెన్షన్ చేయకపోయినట్లయితే మనకి ఎకనామికల్ గ్రోత్ అనేది సాధ్యపడదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ డిఫాల్ట్స్గా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది ఒక పక్క కనిపిస్తున్నటువంటి పరిస్థితి, అంటే ముందు నుయ్యి వెనక్కు ఇలాగా పరిస్థితి తయారైంది. అయితే దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే సెక్టోరియల్ వైజ్గా ఏ సెక్టార్స్కి అయితే అవసరం ఉంటుందో వాళ్ళకి తగ్గట్లుగా మారటోరియానికి సంబంధించిన నిర్ణయాన్ని మనం తీసుకుంటామన్న విషయం కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత 2 వారాల గడువు ఇవ్వడం జరిగింది. ఈ 2 వారాల గడువులో ఎలా దీన్ని చేస్తారో, ఆర్బీఐ కూడా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఎలా తీసుకుంటుంది అనే దానికోసం మనం పూర్తిగా వెయిట్ చేస్తున్నాం. 28వ తారీఖు వచ్చేటువంటి మళ్ళీ హీరింగ్ 28వ తారీఖు ఉంది. దాని తర్వాత ఒక ఫుల్ క్లారిటీ. ఈ లోపే అనధికారిక కాల్స్ కానీ ఎవరైతే బరోయర్స్ ఉన్నారు వారిపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని కట్టడి చేయడం ఎలా? ఎందుకంటే ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దానిపైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది, దానిపైన ఒక నిర్ణయం రాలేదు, కానీ ఈ లోపే ఒత్తిడి పెరుగుతోంది కదా. అదేనండి, బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చినా కానీ ఎన్బిఎఫ్సీల విషయానికి వచ్చినా కానీ వీళ్ళకి ఏంటంటే ప్రెషర్ ఎక్కువ ఉంది కలెక్షన్కి. దాంతోపాటు లిక్విడిటీ క్రంచ్ కూడా కొంత ఉన్నమాట వాస్తవం. దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా కూడా ప్రెషరైజ్ చేస్తున్నారు, అంటే ఫోన్లు మాటికి చేయడం. అంటే మొన్నటి దాకా లేదు కానీ రీసెంట్గా ఈ 10 రోజుల్లో విపరీతమైన అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది కొంతవరకు కూడా ఇటు గవర్నమెంట్కి కానివ్వండి, ఇటు ఒక పరిస్థితి కనుక తీసుకుంటే తేడాగానే కనబడుతుంది, అంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తున్నటువంటి పరిస్థితి. సో అట్లాగే జనం దగ్గర డబ్బులు ఉందా అంటే జనం దగ్గర డబ్బులు లేదు. ఇప్పుడు ఏ రేటింగ్స్ చూసినా 23.9% ఆల్రెడీ జీడీపీ కాంట్రాక్ట్ అయింది. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందని చూస్తే 9% పడిపోతుందని మీకు క్రిసిల్ ఇస్తే 11% ఈ సంవత్సరం మొత్తం కాంట్రాక్ట్ అవుతుందని ఇక్రా కానివ్వండి, నోమ్రా కానివ్వండి, గోల్డ్మ్యాన్ సాక్స్ కానివ్వండి, ఎవరిచ్చినా కూడా రేటింగ్స్ పూర్తిగా పతనమవుతున్నటువంటి పరిస్థితి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి వీషేప్ రికవరీకి వస్తుందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వీషేప్ రికవరీ కాదు కదా. ఇప్పుడల్లా కూడా అంటే చాలా టైం పడుతుంది, అంటే చాలా స్లాంట్గా ఏదైనా గ్రోత్ వస్తే రావాలి తప్ప ఇమీడియట్ రికవరీ వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు చెప్తున్నారు కానీ పర్చేస్ మేనేజర్స్ ఇండెక్స్ పెరుగుతుంది, అలాగే వెహికల్ సేల్స్ పెరుగుతున్నాయి, రైల్వే టికెట్ ఆదాయాలు పెరుగుతున్నాయి జూన్ నుంచి. ఇవి చెప్తున్నప్పటికీ మనకు అంత పరిస్థితులు అయితే సానుకూలంగా లేనటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో ఆర్బీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మారటోరియం విషయంలో కానీ అలా ఎకనామిక్ గ్రోత్ గురించి డైనమిక్ గా ఎలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ డెసిషన్స్ తీసుకుంటారన్న దాని మీదే మన అభివృద్ధి ఆధారపడింది. మనం తిరిగి రికవరీ బాట పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్న రేట్లో కనుక తిరిగి ప్రీవియస్ ట్రెండ్కి రావాలంటే, జీడిపి ప్రీవియస్ ట్రెండ్కి రావాలంటే సంవత్సరానికి 13% లెక్కన 3 సంవత్సరాలు కంటిన్యూస్ గ్రోత్ చూపిస్తే గానీ మళ్ళీ మనం తిరిగి గాడిన పడేటువంటి అవకాశం లేదు. ఈ 13% అనేది ఇంతవరకు మనం ఎప్పుడు కూడా సాధించినటువంటి ఫీటు. దాన్ని సాధించాలంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, పాలసీల్లో ఎలాంటి మార్పులు తీసుకుంటుంది అనేది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రధాన అంశం. పార్లమెంట్ లో అనేక సబ్జెక్టులు ఉన్నప్పటికీ కూడా దీనిపైన కూడా డిస్కస్ జరుగుతుంది కాబట్టి మనం దీన్ని ప్రస్తావిస్తున్నాం. పాపారావు గారు ఏం చెప్తారు? చైనా సంబంధించిన విషయం పైన ప్రత్యేకించి మీరు చెప్తున్నప్పటికి కూడా ఆడకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి, ఆడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అయితే కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నం వైపు దాన్ని మాత్రం మరీ అసలు ఏమీ చేయట్లేదనే విధంగా చెప్పడం మీలాంటి మేధావులు కూడా కరెక్ట్ అనేది శ్రీధర్ రెడ్డి గారి ప్రశ్న. సరే, రాజకీయంగా విమర్శలు ఉంటాయి, రాజకీయంగా పార్లమెంటేరియన్స్ హక్కులు ఉంటాయి, వాళ్ళు ప్రశ్నించవచ్చు, అడగచ్చు. వీళ్ళు ఏం చేయలేదు, చేయాలని చూపుతుంది నేను ఒక్కడనే కాదు. దయచేసి రఘురామ్ రాజన్ IMF లో పనిచేసిన ఆయన వీళ్ళు నాకు ముద్రేసినట్టుగా ఆయన ఏమి కమ్యూనిస్ట్ పార్టీ ఏం కాదు, ఏ కమ్యూనిస్ట్ పార్టీ కాదు. అసలు నేను కూడా పార్టీ కాదు, సిద్ధాంతం నాది అదే కానీ పార్టీలు కాదు. తర్వాత ఏంటంటే రఘురామ్ రాజన్ వీళ్ళకి నచ్చకే పంపించేశారు, చాలా వేరే విషయం. ఆయన ఒక్కడే కాదు కదా, అభిజిత్ బెనర్జీ దగ్గర నుంచి మొన్న నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయన. వీళ్ళందరూ చెబుతుంది అదే, నేను ఒక్కటి కాదు, ప్రపంచంలో చాలా మంది చెబుతున్నారు. అది కూడా వీళ్ళకి నచ్చకపోతే స్టాంపులు వేస్తారు. ఇప్పుడు చైనా గురించి చెప్పాను, ఆ గ్రోత్ రేట్ లేదని కూడా చెప్పాలి. ఆ గ్రోత్ రేట్ నేను చెబుతున్నాను అన్నట్టు అన్నారు. మరి ఆయన ఉద్దేశం ఏంటది కానీ ఆ గ్రోత్ రేట్ ఇప్పుడు ఆయన నెట్ లో కావాలంటే ఆయన చూసుకోమనంటే నేను నెట్ లో తీసి CNBC ప్రతి సంస్థ ఇచ్చింది.
అనుకున్న దానికంటే చైనా ఎక్కువ ఎదిగింది. అదేం పెద్ద నేనేం దాన్ని గొప్ప పొగటానికి కాదు. Right. ఆ దేశం ఇంకా బాగుండాలని కోరుకుంటున్నారు. రెండోది ఏంటంటే వాళ్ళకి తిండి గింజలు దొరకట్లేదు. నిజమే, వాళ్ళకి తిండి దొరకకపోతే వాళ్ళ సమస్య ఉంది. అసలు వాళ్ళ ఫెర్టైల్ ల్యాండ్ లేదని ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళ కొత్తగా చెప్తుంది కాదు. వాళ్ళ భూభాగం పెద్దది కానీ ఫెర్టైల్ ల్యాండ్ లేక చాలా పెద్ద ఎత్తున అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి ధాన్యాల దగ్గర నుంచి మాంసం దాకా దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు ఆ దేశాల నుంచి దిగుమతులు కూడా కొంచెం దెబ్బతిని ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, వాళ్ళ సమస్యలు వాళ్ళకి లేకపోతే, కానీ నేను చెబుతుంది ఒకటి, Right. సకల సంపదలు ఉన్న భారతదేశంలో సకల సంపదలు నిజంగానే ఉన్నాయి. వాళ్ళని వ్యంగ్యంగా అంటారు. నా ఉద్దేశంలో కూడా సకల సంపదలు చాలా ఫెర్టైల్ ల్యాండ్. ఇంత ఫెర్టైల్ ల్యాండ్ ప్రపంచంలో ఎన్ని దేశాలకు ఉందో నాకైతే తెలియదు. పాపారావు గారు ఫెర్టైల్ ల్యాండ్ ఉన్న భారతదేశంలో ఆగండి. Yes. ఇంత ఫెర్టైల్ ల్యాండ్ ఉన్న భారతదేశంలో 5 ఏళ్ల పిల్లల్లో 40% మందిలో మాల్ న్యూట్రిషన్ ఎందుకు ఉంది? మహిళల్లో మాల్ న్యూట్రిషన్ ఎందుకు ఉంది? ఆకలితో ఈ రోజు కుక్కల్ని, పిల్లుల్ని తినే స్థితికి పేపర్లో పిల్లుల్ని పట్టుకెళ్ళి తింటున్నారని చెప్పి వార్తలు వస్తే వాటి మీద ఈ జంతువులు కాపాడే సంఘాలు కంప్లైంట్, వాళ్ళు పిల్లిని పట్టుకెళ్ళే వాడిని పట్టుకొని వాడు పిల్లిని ఎందుకు తింటున్నాడు, దయచేసి వీళ్ళని అడగండి. అది ఏదో వేరే వాళ్ళ పుట్టిన బిడ్స్ బాగోని చెప్పేవాళ్ళు. ఆ స్థితికి మీరు అదే కాదు, అంతకుముందు వాట్సాప్ లో చూసాం, లాక్డౌన్ మైగ్రెంట్స్ రోడ్డు మీద వెళ్తున్న కారణంలో ఒకళ్ళు కారు దిగి రోడ్డు పక్కన కుక్క మాంసం ఏంటంటే కారులో చూసి భయపడిపోయేది. కారు దిగి వాడిని ఆపి దండం పెట్టి వాడికి కాస్త తిండి అక్కడ పెట్టి అద్దెన్నా నాయన అద్దెనంత చెప్పి కుక్క మాంసం తినే స్థితి. మరి అందుకని ఏంటంటే వీళ్ళు పోనీ చైనా సంగతి వదిలేయండి, పక్కన పెట్టండి, కాసేపు వృద్ధి రేటు చెప్పాను నేను. కానీ మీరు సకల సంపదలు ఉన్నాయి, రికార్డు పాట పండుతుంది, అందరికి కావాల్సిన ధాన్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఎఫ్సిఐ గోడౌన్లో మగ్గుతుంటే జనాలు ఆకలితో ఎందుకు మాడుతున్నారు? ఇది చెప్తే సమస్యలు జనరల్ కాదు. డైరెక్ట్ గా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం. ఇప్పుడు డైర్ గా డబ్బులు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ మీరు చేస్తున్నారు కదా సార్, చాలా మంది కూడా, కాంగ్రెస్ కావచ్చు లేదా కొంతమంది ఆర్థిక, అది సాధ్యం అవుతుందా ఇంత పెద్ద దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఒకటే, ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు, ఏం చెబుతున్నారంటే సాధ్యం అవుతుందా అని చెబుతున్నారు. నేను అమెరికాలో ఇచ్చినట్టుగా పెద్ద దేశం 120 కోట్ల జనాభా ఉన్నాయి. ఎంత పిండితో అంత రొట్టె, మనకున్న పిండి, మనకు ఆర్థిక స్తోమత, దాని ప్రకారం ఇవ్వమంటున్నాం. అమెరికాలో ఇచ్చినట్టు మనిషికి $1250 ఇవ్వమంటలేదు కదా మనం. $600 నిరుద్యోగ వృత్తో $1250 ఇవ్వమంటల్లా. మేము అడుగుతుంది ఎంత? 5,000 6,000 అడుగుతున్నాం. నేను అడిగింది కాదు, ప్లీజ్, నేనే కాదు, ఈ పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్లే కాదు, అంతకుముందు కార్పొరేట్ సంస్థలు, అది ఎవరు నాకు తెలిసి సిఐఏ అనుకుంటా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వాళ్ళు కూడా అడిగారు. ఇప్పుడు మొదట్లోనే, లాక్డౌన్ మొదట్లోనే జనాల అకౌంట్ లో కాదు, జనాలు మామూలు పేద జనాలు బీపీఎల్ ఫ్యామిలీస్ అకౌంట్ లో వాళ్ళు చెప్పింది 7,500 ఏమని చెప్పారు. అలాగే బడుగు బలహీన వర్గాల జనాల అకౌంట్ లో, జన్ధన్ అకౌంట్ లో 10,000 ఏమని వాళ్ళు అడిగారు. మేం కాదు, పారిశ్రామికవేత్తలు అడిగారు. పారిశ్రామికవేత్తలు పాపారావు గారు అడుగుతారు. శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారు? పాపారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, ఆకలి కావచ్చు లేదా ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనేది. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి వీళ్ళు ఏమడుగుతున్నారు? డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వాలి అని మీరు చెప్తున్నారు. మరి ఆకలి చావుల గురించి మా పాపారావు గారు మాట్లాడారు, ఎక్కడున్నాయో నాకు తెలియదు. దేశంలో ఉన్నటువంటి ప్రతి బీపీఎల్ ఫ్యామిలీకి, ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ప్రతి ఇంటిలో ప్రతి పర్సన్కి 5 కిలోల బియ్యం కానీ, 5 కిలోల గోధుమలు కానీ, 1 kg పల్సెస్ కానీ ఇవన్నీ ఇచ్చారు. నవంబర్ వరకు ఇస్తున్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పథకంలో భాగంగా ఇవాళ ఈ బియ్యం కానీ ఇంకోటి కానీ ఆహార భద్రత ఇస్తున్నటువంటి దేశం ఈ పాండమిక్ సమయంలో లేనే లేదు. 30 కోట్ల పూర్ ఫ్యామిలీస్ కి 3 నెలల పాటు జనధన్ అకౌంట్ కింద ప్రతి ఇంటికి ప్రతి మనిషికి అకౌంట్ ఉన్న వాళ్ళకి $1,500 వచ్చినాయి. 1,500 ఫర్ 30 crore పీపుల్, పూర్ ఫ్యామిలీ. నెలక అండి 1,500 ఫర్ 3 months అని చెప్పిన పుట్ టుగెదర్. ఓకే, అయితే ఈ రైస్ కానివ్వండి, ఉజ్వల పథకం కింద ఫర్ 3 months కంటిన్యూస్లీ, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ గెటింగ్ ఎక్స్టెండెడ్. గ్యాస్ సిలిండర్స్ ఇచ్చినాం. ఎవ్రీ పూర్ ఫ్యామిలీ కెన్ రన్ దేర్ హౌస్ ఫర్ 2 months విత్ 1 గ్యాస్ సిలిండర్. ఎంటైర్ దీన్ని ఎకానమిస్ట్ ఎవరైతే ఆర్థికవేత్తలు, పాపారావు గారు, లాంటి మేధావులందరూ కలిసి దాన్ని మదింపేస్తే ప్రతి పేద కుటుంబానికి మొన్నటి ఆగస్టు ఎండింగ్ వరకు $12,000 ప్రభుత్వం ఇప్పటికి ఇచ్చినట్టు లెక్క. ఓవరాల్ గా మీరు అంచనా వేస్తే ₹12,000 హ్యాస్ బీన్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీరియస్ థింగ్స్. ఒకటి, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇవాళ ఒక్క మైగ్రెంట్ లేబర్ కూడా, నేను ఒప్పుకుంటాను,
కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళు, హెల్త్ ఇబ్బందులు పడతాం అనుకున్న వాళ్ళు, ఉద్యోగాలు పోతాయి అనుకున్న వాళ్ళు ఆదరాబాద్కి వెళ్ళిపోయినారు. ప్రతి మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఇక్కడ పోయినరో భారత ప్రభుత్వము రైల్వేల ద్వారా దగ్గర దగ్గర 5,000 శ్రామిక్ ట్రైన్స్ నడిపించినాం. ఒక్క శ్రామికుని వెనుక 3,400 ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది 600 రూపాయలు. 85% సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రైల్వేస్, 15% స్టేట్ గవర్నమెంట్స్. మీరు అర్థం చేసుకోవాలి, ఇవాళ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా 6 రాష్ట్రాల్లో ఏదైతే బీహారు, ఉత్తరప్రదేశ్, హర్యానా ఇటువంటి రాష్ట్రాలకు మన దగ్గర నుంచి పోయినటువంటి మైగ్రెంట్ లేబర్ కోసము దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయలు కేటాయించి 300 కోట్ల మ్యాండేట్స్ ఎక్స్ట్రా క్రియేట్ చేశారు, పని దినాలు కల్పించారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన లోన్ల సంగతి నేను ఇంతకుముందు చెప్పాను, 4 లక్షల కోట్లు. చాలా క్లియర్ గా ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఇలా చిన్న వ్యాపారులు దెబ్బతిన్నారు. వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ కోసము 10,000 రూపీస్, నో గ్యారంటీ, దానికేం అవసరం లే. మీరు ఒక అప్లికేషన్ స్థానిక సంస్థల ద్వారా డబ్బులు ఇస్తాము. మొత్తం దేశం మొత్తంలో ఒక హైదరాబాద్ లక్షలంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని కోట్ల మందికి రేపు పొద్దున దానికి లిమిట్ పెట్టలేదు దానికి. కాబట్టి పాయింట్ ఏంటంటే చిన్న వీధి వ్యాపారుల దగ్గర నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ఫ్రంట్ లోడింగ్ 2 times ఇప్పటికే ఇచ్చేసాము. కాబట్టి ఏమంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు ఏమి చేయలేదు, అసలు ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. మేము దాన్ని ప్యాకేజ్ అనం, మీరు ప్యాకేజ్ అనకపోతే ఇంకేమన్నానండి. కానీ 21 కోట్లకు సంబంధించి అన్ని రంగాలకు ఉద్దీపన ఇచ్చామా లేదా అనే విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి కదా. నాయక్ గారు దాదాపు లెక్క చెప్పారు, ప్రతి కుటుంబానికి కూడా 12,000 రూపాయల పైగా సాయం అందింది అనేది వాస్తవం కదా? నేను శ్రీధర్ రెడ్డి గారిని చెప్పమని చెప్తా ఉన్నాను. ఆయన కాన్సెన్సీకి వెళ్ళి, ఆయన ఒక కాన్సెన్సీ బాధ్యుడు ఉన్నారు, ఆయన బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి. ఎంత మందికి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయో ఆయన అడిగితే ఆ కాన్సెన్సీలో కనీసం ఒక 10-20 మందికి వస్తే ఆ లెక్క బయటికి చెప్తే బాగుంటుంది. సరే, నేనేమంటున్నానంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా శ్రీధర్ రెడ్డి గారు, నిర్మలా సీతారామన్ గారు వల్లెవీసినటువంటి అంశాలతోని భారత ఆర్థిక వ్యవస్థ లేచి కూసుంటుందా? భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడే అవకాశం ఉందా? ఇవాళ మొదటి క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి మనకు. ఈ మొదటి క్వార్టర్ రిజల్ట్ లో ఏ రంగం గ్రోత్ చూపిస్తున్నది, ఏ రంగం పాతాళంలో పడిపోయింది, లెక్కలు అందరి ముంగట ఉన్నాయి కదా. అంటే నేరుగా డబ్బులు ఇస్తే ఆర్థిక వ్యవస్థ మీరు అన్నట్లుగా లేచి కూర్చుంటుందా? అందుకనే కాబట్టి ఈ లెక్కలు చెప్పుకోవడానికి ఇన్ని ట్రైన్లు పెట్టినాం, ఇన్ని బస్సులు పెట్టినాం, ఇన్ని మైకులు పెట్టినాం, లేకుంటే వీళ్ళకింత కేటాయించడం అని గాలి మాటలు మాట్లాడడానికి మస్తు మాట్లాడుకోవచ్చు. కానీ ఇన్ని చేసిన తర్వాత కూడా 29.9% మన జీడిపి పడిపోయింది అనేది వాస్తవం. శ్రీధర్ గారు దయచేసి వినండి, మీరు చెప్పినప్పుడే మాట్లాడాలి. రెండోది, ఇక శ్రీధర్ రెడ్డి ఒక్కడే దేశభక్తి అయినట్టు, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పడం దేశద్రోహం అయినట్టు, ఇతర దేశాలతోనే జరుగుతున్నటువంటి వాటిని కంపేర్ చేస్తే వాళ్ళేదో దేశ ద్రోహ మేధావులైనట్టు ఆయన ఫీల్ అయితే, ఇక ఆర్ఎస్ఎస్ శ్రీధర్ రెడ్డి బ్యాచ్ కి మించినటువంటి దేశభక్తులు ఈ దేశంలో ఎవరు లేరు. కాబట్టి నేను అందుకనే ఇవాళ వీళ్ళ దేశభక్తి తెలుసుకోవాలి కదా. చైనాతోని ఎంత దోస్తానా కట్టుకున్నారు, ఉయ్యాలను ఊగిర్రు, తోపుల బండ్లలో ఆటలు ఆడుకున్నారు. ఇవాళ వచ్చి 8 కిలోమీటర్లు ఆక్యుపై చేసుకున్నదో చూస్తా ఉన్నాం కదా. చైనా వచ్చి మన దగ్గర కాపాడకపోయారు, రోజు మాట్లాడుతున్నారు. ట్రంప్ తీసుకొచ్చి నమస్తే ట్రంప్ అని పెట్టించినటువంటి ఆయన $1,200 $12,000 ఇస్తుండు. మీరు ఒక $1,000 ఇవ్వండి, ఏం ఫరక్ పడుతుంది? సామాన్యుని ఒక విషయం నేను ఒక్క నిమిషం ప్లీజ్. ఈ పాయింట్ కాదు 1 minute. నాయక్ గారు ఈ పాయింట్ శ్రీధర్ రెడ్డి గారి దగ్గర రియాక్షన్ తీసుకున్నారు. శ్రీధర్ రెడ్డి గారు పైసలు వస్తాయన్నారు కదా, బ్లాక్ మనీ వస్తుందన్నారు కదా, వాటిని ఇప్పుడు తీసుకొచ్చి పేదలకు పంచండి, దేశాన్ని బాగు చేయండి. దేశాల్లో ఎందుకు మునుగుతున్నది? ఇంకా చట్టాలు మార్చలేకపోయినా ఇన్ని రోజుల నుంచి మీరు అడిగినప్పుడు కొత్త రూల్స్ పెడుతున్నాం, కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం. నాయక్ గారు డిస్కస్ చేద్దాం అన్ని మీద. శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారు? సో మీరు చేసిన కంపారిజన్ కి ట్రంప్ గారికి కంపేర్ చేసి మాట్లాడుతున్నారు నాయక్ గారు. అక్కడ ఇచ్చింది ఏంటి, ఇక్కడ వచ్చింది ఏంటి అనేది. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి, భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి నేను మాట్లాడుతున్నాను. ట్రంప్ కోసం, అమెరికా కోసం పనిచేస్తారు, మేము భారతదేశం కోసం పనిచేస్తాము.
మీరు డబ్బు కోసమే పనిచేస్తున్నట్టు దేశం కోసం చేస్తున్నట్టు లేదు. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు బెల్లయ్య నాయక్ గారు కన్ఫ్యూజ్ అయ్యాను. ఇవన్నీ చేస్తే కూడా 23.9% డీగ్రోత్ ఉంది అంటే నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ లాక్డౌన్ ఆ తర్వాత అన్లాక్ 1, 2, 3, 4 కాలంలో చేపట్టినటువంటి చర్యలు. అంటే ఆ కాలంలో ఉత్పత్తి జరగలే. మార్చి, ఏప్రిల్, మేలో లాక్డౌన్ ఉండింది. లాక్డౌన్ ఫెయిల్ అయింది కదా, మీరు పెట్టడం ఎప్పుడు లాక్డౌన్ పెట్టాలి ఏందనేది కూడా క్లారిటీ లేనట్టే కదా. లాక్డౌన్ పెట్టి తీసుకోవాల్సిన చర్యల పట్ల స్పష్టత లేనట్టే కదా. మీరు ఏం చేయాలో తెలియకుండా దేశాన్ని ఊడిపిచ్చేసారు కదా. ఆగండి. అయితే ఈ లాక్డౌన్ కాలంలో ప్రజలకు ఆదాయం లేనప్పుడు, వాళ్ళ వ్యాపారాలు నడవనప్పుడు, వాళ్ళ వృత్తులు నడవనప్పుడు, వాళ్ళ ఇల్లు గడవడం కోసము, కంపెనీలను కాపాడుకోవడం కోసము, వ్యాపారాలను కాపాడుకోవడం కోసము, కుటుంబాలను కాపాడుకోవడం కోసము భారత ప్రజానీకానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క సహకారాన్ని మీరు అడిగారు, నేను చెప్పాను. అయితే దానికి ప్రొడక్షన్కి సంబంధం లేదు. అన్లాక్ 4 తర్వాత నుంచే పూర్తి స్థాయిలో మీకు ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ రివైవ్ అవుతాయి. సెకండ్ పాయింట్, 23.9% పోయిందని మీరు అంటున్నారు. బ్రిటన్ 20%, యూరోజోన్ 20%, అమెరికా 9%. అన్ని దేశాలు కూడా ఆర్థిక వృద్ధి రేటు మందగమనంలోకి వచ్చింది. జీడిపి డీగ్రోత్ కనపడింది. కాబట్టి వీఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్, వీఆర్ ట్రైంగ్ టు రివైవ్. అన్లాక్ 4 తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ సర్వీస్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ గ్రో అయితే ఆటోమేటిక్గా యూ విల్ కమ్ బ్యాక్ అంటు ద ట్రాక్. ఓన్లీ వ్యవసాయం మాత్రమే 3.4% గ్రోత్ చూపించింది. దాన్ని ఇంకా కూడా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే నేను బెల్లయ్య నాయక్ గారికి మన బాబారావు గారికి నిరాశావాదం బంద్ చేసి నరేంద్ర మోదీ గారి మీద మీరు భరోసా పెట్టి బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏం లేదండి. డిస్కస్ చేద్దాం సార్. నిరాశావాదంతోనే అడుగుతున్నారా, వాస్తవ పరిస్థితులను బట్టి అడుగుతున్నారా? నిరాశావాదం ఎవరిది లేదా వాస్తవ